సినీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు భారీగా ప్రోత్సాహక బహుమతిని ఇవ్వనుంది. గతంలో నంది అవార్డుల కంటే ఈసారి భారీ స్థాయిలోనే నగదు బహుమతిని అందించబోతోంది. వ్యక్తిగత సహా అన్ని విభాగాల్లో కలిపి 73 అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం సుమారు 25 కోట్ల రూపాయల వ్యయంతో జూన్ 14న హైటెక్స్ వేదికగా అవార్డులను ప్రదానం చేయనుంది. అవార్డుతో పాటు ఉత్తమ చిత్రాలకు 10 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహక నగదును అందించి సన్మానించనుంది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల విజేతల వివరాలు ఖరారయ్యాయి. ఇక మిగిలింది అవార్డుల ప్రధానోత్సవమే. జూన్ 14న హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా విజేతలకు గద్దర్ అవార్డులను ప్రదానం చేయనుంది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేయబోతోంది. తెలుగుతో పాటు భారతీయ సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులను ఈ వేడుకలకు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డులకు ప్రోత్సాహక బహుమతిని కూడా భారీగా పెంచింది. గతంలో ఇచ్చిన నంది అవార్డుల కన్నా భారీ స్థాయిలో అవార్డు కింద ప్రోత్సాహక బహుమతిని ఇవ్వబోతోంది. 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల అవార్డులను ఒకేసారి ప్రకటించిన ప్రభుత్వం 73 అవార్డులను ఖరారు చేసింది. 2014 నుంచి 2023 వరకు ఒక్కో ఏడాదికి 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయగా 6 ప్రత్యేక పురస్కారాలు, ఒక స్పెషల్ జ్యూరీ కింద మొత్తం 37 అవార్డులను ఖరారు చేశారు. అలాగే 2024 సంవత్సరానికి మొదటి 3 ఉత్తమ చిత్రాలతో పాటు వ్యక్తిగత అవార్డులు, స్పెషల్ జ్యూరీ, ఉత్తమ బాలలు, ఉత్తమ ప్రజాదరణ, ఉత్తమ సమగ్రత చిత్రాలతో కలిపి మొత్తం 36 అవార్డులను జ్యూరీ సభ్యులు ఖరారు చేశారు. ఉత్తమ ఉర్దూ చిత్రంతో పాటు లఘు చిత్రాలకు నామినేషన్లు రాకపోవడంతో ఆ విభాగం నుంచి ఎలాంటి అవార్డులను ఎంపిక చేయలేదు. ఈసారి విజేతలకు గద్దర్ అవార్డుతో పాటు ప్రశంసాపత్రం, భారీగా ప్రోత్సాహక నగదు బహుమతి అందనుంది. గద్దర్ అవార్డుల కోసం సుమారు 25 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం అవార్డుల కోసమే దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. మొదటి ఉత్తమ చిత్రానికి అవార్డుతో పాటు నిర్మాతలకు 10 లక్షలు, దర్శకుడికి 5 లక్షలు, రెండో ఉత్తమ చిత్రానికి 7 లక్షలతో పాటు దర్శకుడికి 3 లక్షలు, మూడో ఉత్తమ చిత్రానికి 5 లక్షలతో పాటు దర్శకుడికి ₹1,00,000 ప్రోత్సాహక బహుమతిని అందించనుంది. అలాగే జాతీయ సమగ్రత చిత్రానికి 5 లక్షలతో పాటు ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడికి 3 లక్షల రూపాయల బహుమతి అందనుంది. ఉత్తమ బాలల చిత్రానికి కూడా సిల్వర్ మెమెంటోతో పాటు 5 లక్షలు, ఆ చిత్ర దర్శకుడికి 3 లక్షల రూపాయల ప్రోత్సాహక బహుమతి దక్కనుంది. ఇదే విధంగా ఉత్తమ చారిత్రక చిత్రానికి కూడా నగదు ప్రోత్సాహక బహుమతిని అందించనున్నారు. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రానికి కూడా నిర్మాతకు 5 లక్షలు, దర్శకుడికి 3 లక్షల చొప్పున అందించనున్నారు. వ్యక్తిగత అవార్డుల విషయంలోనూ అదే స్థాయిలో ప్రోత్సాహక బహుమతి లభించనుంది. ఒక్కో అవార్డు కింద గోల్డెన్ మెమెంటోతో పాటు 5 లక్షల నగదు బహుమతి అందించనున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్న విజేతలకు కూడా 3 లక్షల చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతి అందనుంది. అంతేకాకుండా ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో ఇచ్చే స్మారక అవార్డుల్లో గోల్డెన్ మెమెంటోతో పాటు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతి అందించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరిసారిగా 2011 వరకు నిర్మించిన ఉత్తమ చిత్రాలకు నంది బహుమతులు ఇవ్వగా ఆ తర్వాత సినీ పరిశ్రమలో ఎలాంటి అవార్డుల వేడుకలు జరగలేదు. రాష్ట్ర విభజన తర్వాత 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా 3 సంవత్సరాల నంది అవార్డులను ప్రకటించినప్పటికీ పలు వివాదాల కారణంగా ఆ వేడుకలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మళ్లీ తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులపై దృష్టి సారించి గద్దర్ పేరుతో అవార్డులను ప్రకటించింది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో విధి విధానాలు ఖరారు చేసి పరిశ్రమ నుంచి ఈ ఏడాది ఏప్రిల్లో నామినేషన్లు ఆహ్వానించింది. 11 విభాగాల్లో నామినేషన్లు ఆహ్వానించగా దర్శక నిర్మాతల నుంచి 76 దరఖాస్తులు, వ్యక్తిగత అవార్డుల విభాగంలో 1172 నామినేషన్లు అందాయి. జ్యూరీ చైర్మన్లు జయసుధ, మురళీమోహన్ సమక్షంలో కమిటీ సభ్యులు నామినేషన్లు పరిశీలించి పారదర్శకంగా గద్దర్ అవార్డులకు విజేతలను ఎంపిక చేశారు.